ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానండి. ఈ కంపెనీ వచ్చేసి ఒక నవరత్న కంపెనీ అండి, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అండి. వర్క్స్ అండర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కింద పనిచేసేటటువంటి మినిస్ట్రీ కింద పనిచేసేటటువంటి ఈ కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో రూపంలో తీసుకురావడానికి మీకు ఇక ఒక కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఐ హ్యావ్ అప్లైడ్ అని కామెంట్ చేయండి. అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ముందుగా మనము జాబ్స్కి సంబంధించినటువంటి పొజిషన్స్ చూసుకుంటే జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఒక పొజిషన్ అనేది విడుదల చేశారు. మొత్తంగా 3 పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో. అది E8 లెవెల్ కింద ఉందండి. ప్యాకేజ్ చూసుకుంటే 1,20,000 నుంచి 2,80,000 వరకు పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఎసెన్షియల్గా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే CA ఆర్ కాస్ట్ and management accountant, CMA, MBA or postgraduate diploma in management or equivalent in finance సంబంధించిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అర్హత పొందిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 52 years ఆఫ్ ఏజ్ అనేది వారు ఉండాలని మెన్షన్ చేశారు. ఇక సెకండ్ సంబంధించినటువంటి చూసుకుంటే జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇన్వెస్టర్ రిలేషన్స్ సంబంధించిన పొజిషన్ అండి. ఇది కూడా E8 లెవెల్లో ఉంది. దీన్ని కూడా ప్యాకేజ్ చేసుకుంటే 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కావాల్సింది CA కాస్ట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వారు ఉండాలి. ఇంకా డిజైరబుల్గా అడిగేది కంపెనీ సెక్రటరీ, డిగ్రీ ఇన్ లా అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అర్హత పొందినటువంటి వారు, సర్టిఫికేట్ పొందిన వారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాంతోపాటు కొన్ని ఇంకా డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చదువుకోవచ్చు. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years ఉండాలని చెప్తున్నారు. చీఫ్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి E5 లెవెల్ సంబంధించినటువంటి ఇంకొక పొజిషన్ రిలీజ్ చేశారంటే అది 80,000 నుంచి 2,20,000 వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ అండి. 3 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వారు, CS కంపెనీ సెక్రటరీ, డిగ్రీ ఇన్ లా చేసిన వారు కావాలని చెప్తున్నారు. 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాంతోపాటు 42 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక ప్రాజెక్ట్స్లలో పనిచేయడానికి జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ E8 లెవెల్ కింద 1,20,000 రూపీస్ నుంచి 2,80,000 వరకు శాలరీ కింద 5 పొజిషన్స్ అని రిలీజ్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, BSc ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలని అడుగుతున్నారు. డిజైరబుల్గా LLB ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ MTech, MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వారు ఉండాలని అడుగుతున్నారు, మెన్షన్ చేశారు నోటిఫికేషన్. అండ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్స్కి కావాలని అడుగుతున్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని డిజైర్డ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా వారు అడుగుతున్నారు. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 52 years అడుగుతున్నారు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అడిషనల్ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ సంబంధించింది E7 లెవెల్ కింద వచ్చేసి చూసుకుంటే ఇది 1,00,000 నుంచి 2,60,000 వరకు పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఒక పొజిషన్ మాత్రమే ఉంది. ఎసెన్షియల్గా చూసుకుంటే BE, BTech, BSc ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్వాలిఫైడ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. LLB ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు అడుగుతున్నారు. అండ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 48 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ ఉండాలని చెప్తున్నారు. ఇక డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ E6 కింద 90,000 నుంచి 2,40,000 వరకు పే స్కేల్ ఉంటుంది. 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. ఎసెన్షియల్ వచ్చేసి BE, BTech, BSc ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్లస్ 45 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ చెప్తున్నారు.
ఇక చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ ఈ 5 లెవెల్ కింద 80,000 నుంచి 2,20,000 వరకు పే స్కేల్ తోటి 2 పొజిషన్స్ అనేది వేకెన్సీ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫ్రమ్ పాస్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిన వారు, డిజైరబుల్గా ఎల్ఎల్బి ఎంబీఏతో పాటు ఎంటెక్ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వారు రిక్వైర్డ్గా మెన్షన్ చేశారు. అండ్ 42 years ఆఫ్ అనేది మ్యాక్సిమం ఏజ్ చెప్పారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంపెనీ సెక్రటరీ E9 లెవెల్ కింద 1,50,000 నుంచి 3 lakhs వరకు ప్యాకేజ్ ఉన్నటువంటి పే స్కేల్ ఉన్నటువంటిది మంత్లీ. అండ్ ఒక్క పొజిషన్ మాత్రమే ఉందని చెప్తున్నారు. ఎసెన్షియల్గా వచ్చేసి అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనేది క్వాలిఫైడ్ ఉండాలి. అండ్ డిజైరబుల్గా డిగ్రీ ఇన్ లా, సిఏ, సిఎంఏ, ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు కావాలని చెప్తున్నారు. 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దాంతోపాటు చాలా క్వాలిఫికేషన్స్ అని అడిగారు. బికాస్ దిస్ ఈజ్ అన్ వెరీ ప్రెస్టీజియస్ పొజిషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ అనేది మంచి పొజిషన్ కాబట్టి అర్హత ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దే కెన్ గో అండ్ అప్లై ఫర్ దిస్. 55 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక లీగల్ సర్వీసెస్ సంబంధించి మేనేజర్ లా E3 లెవెల్ కింద 60,000 నుంచి 1,80,000 వరకు పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఇక 3 పొజిషన్స్ మాత్రం ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ ఎల్ఎల్బి 3 years ఆఫ్ డ్యూరేషన్ చేసి ఉండాలి, లేదా 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసిన వారు ఉండాలి. డిజైరబుల్గా ఎల్ఎల్ఎం ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years అని చెప్తున్నారు. ఇక 10th పొజిషన్స్లో వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ డెవలప్మెంట్ E1 లెవెల్ కింద 40,000 to 1,40,000 పే స్కేల్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మార్కెటింగ్ నుంచి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్గా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 33 years అడుగుతున్నారు. ఇక హెచ్ఆర్లో కూడా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఆఫీసర్ జనరల్ E0 లెవెల్ కింద 30,000 నుంచి 1,20,000 స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. 8 పొజిషన్స్ ఉన్నాయి. హైయెస్ట్ పొజిషన్స్ ఈ పొజిషన్స్లోనే హెచ్ఆర్లోనే ఉన్నాయి. ఎసెన్షియల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 2 years ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ ఆస్కింగ్. అండ్ మ్యాక్సిమం ఈజ్ 50 years ఆఫ్ ఏజ్ ఉండాలని చెప్తున్నారు. పీడబ్ల్యూపీడీ వారికి కూడా ఒక పొజిషన్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇక కంపన్సేషన్ ప్యాకేజ్ చూసుకుంటే మంచి పే అంటే బేసిక్ పేతో పాటు డిఏ ఉంటుంది. దాంతోపాటు లీజ్డ్ అకామిడేషన్ ఆర్ హెచ్ఆర్ఏ ఆర్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ అండ్ క్యాఫ్టేరియా అప్రోచ్ కింద. ఇక ఇంకొకటి ఏంటంటే బేసిక్ పేతో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి సంబంధించి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, కాంట్రిబ్యూటెడ్ ప్రావిడెంట్ ఫండ్, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ బెనిఫిట్స్ అని, ఎంప్లాయీ ఫ్యామిలీ ఎకానమిక్ రిహాబిలిటేషన్, గ్రాట్యుటీ ఎక్సెట్రా పర్వ్స్ అలవెన్సెస్ అన్నీ కూడా ఈ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ చూసుకుంటే ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ యూజీసీఆర్ ఏఐసిటి నుంచి ఉన్నటువంటి చదివినటువంటి వారు క్వాలిఫికేషన్ సంపాదించిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కంప్లీట్ అయిన పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్నే కౌంట్ చేస్తారు. ఎందుకంటే కొందరు బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో దే గో ఫర్ అన్ అప్రెంటిస్. అలాంటి వారికి క్యాల్కులేషన్ అనేది ఉండదని చెప్తున్నారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, పీరియడ్ ఆఫ్ సబాటికల్, ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్స్ కానీ, స్టడీ లీవ్స్ అని ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేయాలని చెప్తున్నారు. ఇక రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ కండిషన్స్ చూసుకుంటే అప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వేరే మోడ్లో ఎక్కడా కూడా ఆఫ్లైన్లో చేసినా కానీ దే విల్ బి గోయింగ్ టు బి రిజెక్ట్ ద అప్లికేషన్స్. ఇక కట్ ఆఫ్ డేట్ అనేది మినిమం ఎక్స్పీరియన్స్ అనే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే 3rd of April 2026కి
క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు కూడా అప్లై చేసే ముందు నోటిఫికేషన్ క్లియర్గా డీటెయిల్స్ చదువుకొని మీ ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా 3rd of April క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ పొజిషన్స్ ఏవైతే చెప్తున్నారో IREDAకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, బ్రాంచ్ ఆఫీసర్స్, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి సబ్సిడరీస్ ఎక్కడైనా కానీ ఈ పొజిషన్స్లో వారు ప్లేస్ చేసి చెప్తున్నారు. కాబట్టి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీలో, సంస్థలో పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి మన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వారికి TDA అనేది పేమెంట్ చేస్తారు అండ్ సబ్మిషన్ ఆఫ్ టికెట్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడే. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఇండియాలో ఎవరైనా కూడా ఈ పొజిషన్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఒక పొజిషన్ కాకుండా మల్టిపుల్ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే సపరేట్గా అప్లై చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ మోర్ ఎక్స్పీరియన్సెస్. ఇక కండక్ట్ ద ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటుందో అక్కడ కండక్ట్ చేస్తారు. జనరల్గా వాళ్ళైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామినేషన్స్కి పాస్ అవుతారో లేదా వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారంగా వస్తారో దాన్ని మాత్రం ఓన్లీ కన్సిడర్ చేయరు. ఓన్లీ ఫైనల్ ఇంటర్వ్యూలో పాస్ అయిన వారికి ఆ పొజిషన్స్ని ఇంటర్వ్యూస్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక గుర్తుంచుకోవాల్సింది ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది 1 year వరకు వ్యాలిడేషన్ అలాగే ఉండాలి. మీరు అప్లికేషన్ ఫామ్లో కానీ ఎక్కడైతే నింపుతారో అవి ఖచ్చితంగా 1 year వరకు వ్యాలిడిటీ ఉండాలి. ఎందుకంటే ఏ కమ్యూనికేషన్ అయినా కానీ దానికే వస్తుంది కాబట్టి. ఇక ఆల్ అపాయింట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా మెడికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా కంపెనీ రూల్ ప్రకారంగానే చేస్తారని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారికి ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయమని చెప్తున్నారు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మెయిన్గా ఇంటర్వ్యూస్ ద్వారానే చేస్తారు. ఇంకా ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ వచ్చిన అప్లికేషన్స్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది పెట్టొచ్చు, కానీ ఫైనల్గా మాత్రం ఇంటర్వ్యూ ద్వారానే షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఇదే నోటిఫికేషన్లో హౌ టు అప్లై అనేది కూడా వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇచ్చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ కెరియర్ ట్యాబ్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు కంప్లీట్గా దీనికి సంబంధించింది అనేది స్టెప్ బై స్టెప్ అనేది వస్తుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇక హౌ టు అప్లై అనేది క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్స్లో ఇచ్చేశారు. అవన్నీ కూడా మీరు చూసుకొని మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ సైజులో అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అది సైజ్ ఎంత, ఫార్మాటింగ్ ఎంత అనేది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం లింక్స్ కూడా వారన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కాలేజెండంలో వెబ్సైట్లో రిలీజ్ చేసినా కానీ మీరు ఫోన్ నెంబర్స్కి కానీ ఈమెయిల్ ఐడి కూడా మీరు చేయొచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుర్తుంచుకోవాల్సింది 14th of March నుంచి ఈ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిందండి. 3rd of April అనేది లాస్ట్ డేట్. ప్లీజ్ మార్క్ ఇన్ యువర్ క్యాలెండర్స్. ఇక అఫీషియల్ వెబ్సైట్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనం కెరియర్ సంబంధించిన ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. రిక్రూట్మెంట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు క్లిక్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఒక్కొక్క సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో మీరు క్లిక్ చేసుకుంటే అవుతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ సంబంధించింది. మీరు క్లిక్ చేయగానే ఇలా విండో ఓపెన్ అవుతుంది. మీరు ఈజీగా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సబ్మిషన్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారు అందరు కూడా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్.